ఈ రోజు నుండి వైద్య ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది కదా! అఫ్‌కోర్స్ నిన్నటి నుంచి ఓపీలు తీసుకోవడం లేదు. బాధాకరం, జనాలకు దూలైతే తీరబోతుంది సీరియస్‌లీ. దీని చుట్టూ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, మరి దీని నుంచి టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో ముఖ్యమంత్రి గారు. ఏదో మరి ఆరోగ్య ప్రాజెక్టు, హెల్త్ ప్రాజెక్టు అందరూ దీని గురించి బాగా స్టడీ చేసి మాట్లాడండి, స్టడీ చేసి రాయండి అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏందో మరి, ఆ డాక్యుమెంట్స్ ఆయన ఏమేమో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో చదివిన తర్వాత మౌనం మాట్లాడుకుందాం. ఈరోజు పెద్ద చాలా సుదీర్ఘంగా పట్టుకొని మైకు పట్టుకొని ముఖ్యమంత్రి గారు రోజుకి ఎంత ఉప్పు తినాలి, రోజుకి ఎంత ఆయిల్ తాగాలి, అంతకుమించి ఎక్కువ తింటున్నారు, ఎక్కువ తాగుతున్నారు ఆయిల్, ఆరోగ్యం బాగుండట్లేదని ఆరోగ్యశ్రీ ఉందని ఆసుపత్రికి పోతున్నారట. ఆసుపత్రిలో రూములు ఇస్తారు కదా, అది చాలా ఎక్స్పెండిచర్ అవుతుందట. రూములు ఇస్తారని చెప్పి మీరు అందులో ఉంటున్నారు, ఏవో కొత్త డిసీజులు వస్తున్నాయి మీకు. అవన్నీ నువ్వు ఉప్పు తక్కువ తిని ఆయిల్ తక్కువ తినచ్చు కదా అంటున్నారు. ఇవన్నీ చెప్పాలంటే ముఖ్యమంత్రి అంతసేపు నిలబడి ఏదేదో మాట్లాడుతున్నారు పాపం. సరే, ఇవన్నీ డబ్బులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినవే. నెటిజన్లు అడుగుతూ ఉన్నారు అనుకోండి, కోర్స్. మరి ఇవన్నీ వరల్డ్ హెల్త్ WHO చెప్పింది కానీ రోజు 2 పెగ్గులు ఇవ్వాలని వాళ్ళే చెప్పారా? 99 రూపాయలకు ఒక వాటర్ ఇవ్వాలని కానీ చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి దీనికైతే ఏంది? ఉప్పు ఎంత తినాలో చెబుతున్నారో బాగానే ఉంది, ఆయిల్ ఎంత తాగాలో చెబుతున్నారు బాగానే ఉంది. మరి మందు ఊరికో బెల్లి చాపు 2 పెగ్గిలు వేస్తే తప్ప తమ్ముళ్ళు 99 రూపాయల క్వార్టర్ ఏమైనా తప్ప అన్నారు. మరి అది లేదా ఈ లిస్టులో? అది లేదా సార్ ఈ లిస్టులో? ఆరోగ్యశ్రీ క్లోజ్. ఇంకా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పింది అదే అనుకోండి, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వాలట. డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగితే వాళ్ళ ఫైనాన్స్ సెక్రటరీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటున్నారు. అమరావతికి విదేశాల నుంచి వేల కోట్లు తీసుకురావడానికి అయితే ఉంటుంది. ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు పేదల ఆరోగ్యం కోసం 1,500 కోట్లు ఇవ్వడం కోసం డబ్బులు ఎక్కడ ఉంది అంటున్నారు. సరే, జనాలకు కూడా అఫ్కోర్స్ ఇటువంటివి వాళ్ళు కోరుకుంటూ ఉండొచ్చులేండి. ఎందుకంటే మంచి చేసి వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ విద్య మీద మంచి చేసిన వాళ్ళంటే బేసిక్గా జనానికి చాలా చులకన భావం ఉంటుంది. ఇప్పుడు ఉప్పు ఎంత తినాలి, ఆయిల్ ఎంత తాగాలి, సో దట్ మీరు ఆరోగ్యానికి మంచి పౌష్టికారం తినండి. ఇంకేమైనా కనుక సూపర్ మార్కెట్లలో డిస్కౌంట్ రేట్లకు ఏమైనా ప్రభుత్వం ఇస్తుందేమో చూడాలి. ఏమన్నా బాదము, వాల్నట్, పంకిన్ సీడ్స్, అవి ఇవి ఇటువంటివి ఏమన్నా కనుక చియా గింజల్లో కానీ చాలా సూపర్ మార్కెట్ అయినా ఏదైనా సూపర్ మార్కెట్ కాంట్రాక్ట్ ఇస్తుందేమో ప్రభుత్వం పేదవాళ్ళందరికీ పౌష్టికాహారం మంచి తెలియదు. మొత్తం మీద ఆరోగ్యశ్రీ అంటే అది అడగెక్కినట్లే ఉంది. ఇంకేదో కొత్త టాస్క్ అంటున్నారు వీళ్ళు, ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చాలా కోపంగా ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఏమో తెలియదు, మీడియా మీదగానే అరుస్తున్నారు. P4 విజయవంతమైంది అని మాట్లాడుతున్నారు. ఎట్లా విజయవంతమైంది తెలియదు. ఆ మీడియా వాళ్ళు కొందరు అడిగారు, మరి మంత్రులు భాగస్వాములు అయ్యారా అని. ముఖ్యమంత్రి భాగస్వామి అంటావు, మంత్రులు అంటే నువ్వు నీకు బాధ్యత లేదా? ఎప్పుడు విమర్శిస్తుంటావు, క్రిటిక్కేనా అని? నువ్వు బాధ్యత లేదా? నువ్వు భాగస్వామి అవ్వవా? నీకేం రెస్పాన్సిబిలిటీ లేదా? మంత్రి ఏం చేశాడు, ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఎప్పుడు ఇదేనా నీకు అంటున్నారు. అక్వారంగం అక్కడ మొత్తుకుంటుంది. ఏం సార్, అక్వారంగం మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? వాళ్ళకి ఏమైనా ఉపశమనం కల్పిస్తారంటే ట్రంప్ నిర్ణయం తీసుకుంటే నన్నేం చేయమంటున్నావు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటే నన్నేం చేయమంటావు? కేంద్రానికి లేఖ రాసి వాళ్ళు మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు నేనేం చేయలేను, కేంద్రం ఏమైనా చేస్తే చేయాలి అని. మొత్తం మీరు ఏ మాట కానీ మాస్టర్, అమ్మ ఎంత అద్భుతంగా మాట్లాడతారా. ఏంది, వైద్య ఆరోగ్యశ్రీ కింద రూములు తీసుకొని ఆసుపత్రి లేకపోయి కొత్త డిసీజులు వస్తున్నాయి. ఉప్పు తక్కువ, ఆయిల్ అంటే తక్కువ తినేయండి. ఇంకానే ఒక కుటుంబానికి మానిటర్ చేసి ఒక న్యూట్రిషన్ పెడతాం, దానికోసం సపరేట్ సిస్టమ్ చేస్తామని. డబ్బులు పెట్టట్లు ఏమన్నారు, ఏదన్నా అమరావతికి పోవాలి ఖర్చు పెట్టడానికి, మిగతా వేరే వాళ్ళకు డబ్బు ఖర్చు అవుతుంది అంటే అట్లా కుదరదు. P4 లాగా ఏదో ఒకటి రూపాయి పావాల ఖర్చు కాదుగా. ఏం ప్రభుత్వానికి మహా అంటే ప్రచారం చేసుకోవడానికి ఒకటి ఖర్చు అవుతుంది, జనాలకి పెట్టేది ఉండదు కదా. బాగుందిలేండి, జనాలు చాలా బాగుంది. ఇట్లా ఎక్కడే కనుక పథకాలు తీసుకునే జనాలు బిచ్చగాళ్ళు, స్వార్థపరులు వాళ్ళంటే సోమరిపోతులు అయిపోతారు కదా. వీళ్ళందరినీ కనుక మంచి యాక్టివ్ చేస్తున్నారులేండి. ఇంకా ఇది కానీ ఒక మంచి సిస్టమ్ లేండి. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని సోమరిపోతులు అయితే బీపీలు, షుగర్లు వస్తాయి.
మన డబ్బు లేకపోతే పోయి పని చేసుకుంటారు, పని చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. చూడండి జనాల ఆరోగ్యం కోసం ఎంత గొప్ప పని చేస్తున్నాం అని అంటారేమో నిజంగా.